రాజన్న సిరిసిల్ల జిల్లా ఐలారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు సత్తి లక్ష్మారెడ్డి మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దోమటి నర్సయ్య మాట్లాడుతూ బీసీ మంత్రి మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ బండి సంజయ్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ మాట్లాడే విధానంపై నాయకులు మరియు కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎంపీ బండి సంజయ్ మీద ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. పొన్నం ప్రభాకర్ అన్న గారిని బండి సంజయ్ నిన్న మాట్లాడిన మాటలు ఒక మాటకు కూడా అంతు లేకుండా మాట్లాడడం జరిగింది. దానికి మా ప్రభాకర్ అన్న అనొచ్చు, రాముడు ఎక్కడ పుట్టిండో నీకు తెలుసా అని అడగచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ నువ్వు మీ తల్లికి పుట్టిన వానుడు ఎంతవరకు కరెక్ట్, ఈ మాట ఎక్కడ దాకా పోయింది అనేది బండి సంజయ్ గారు మీరు ఒక ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. అగాధం మాటలు మాట్లాడినట్టయితే దానికి మేము కూడా ఊరుకునేది లేదు. ఆయన మాట్లాడిన దాంట్లో నీకేమన్నా తెలుస్తా అని అడిగిండు, నిన్నేదో కించపరిచినట్టు అని లేదు. ఆ రాముడు అనేది అందరికీ దేవుడే, అందరు తెల్లారులేస్తే యాద్ చేస్తారు, అందరితో పాటు నువ్వు కూడా యాద్ చేస్తావు. మీ టర్మ్లా మీరు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. కాబట్టి అందరి పైన అది అందరి చేతుల మీదుగా జరిగింది. ప్రతి ఇంటి నుంచి ఒక రూపాయి అన్న రావాలి అనే నిర్ణయం చేసింది కాబట్టి అందరం చేసినాం. అందరం కలిస్తేనే ఆ రామాలయం ఆ స్టేజ్కి వచ్చింది. కాకపోతే నేను ఒక్కనే బాధ్యత తీసుకున్నాను, మీరు అది సరైన పద్ధతి కాదు. అందరికీ దేవుడే, అందరం సహకరించినాం. ఆ మాటలు మాత్రం మీ మీద మేము కూడా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నువ్వు మాట్లాడిన మాటలు మా మంత్రి వారిని కించపరిచినట్టుగా మాట్లాడినావు కాబట్టి దానికి మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇస్తాం. చాలా జాగ్రత్త సుమా. జై కాంగ్రెస్. మాటల విధానం చూస్తూ ఉంటే మరి ఈసారి తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా మీ ఓటమి ఖాయము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాక మీరు జీర్ణించుకోలేక మరి మా మంత్రివర్యులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ ఈరోజు రాష్ట్రం లోపలనే ఒక డైనమిక్ లీడర్గా ఎదుగుతున్నటువంటి తరుణం లోపల ఆయన మీద నీవు చెల్లని మాటలు అనడు నిజంగా కూడా సమంజసం కాదు. ఎందుకంటే నీవు కూడా ఒక మాలాగా జాతీయ పార్టీ లోపల ఉన్నటువంటి వ్యక్తివి. ఇటువంటి తరుణం లోపల మీరు అనగలిగేటువంటి మాటలు ఇంతకుముందు బీఆర్ఎస్ల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడినాం, దాడులు చేసినాం, నడిచింది అని మీరు అనుకుంటారు. కానీ మేము కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ లౌకిక పార్టీ కాబట్టి మీరు చేసినటువంటి మాటలను పూర్తిగా వెనక్కి తీసుకొని పొన్నం ప్రభాకర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము వల్గర్గా తిట్టాలని అంటే మళ్ళీ రిటర్న్గా తిట్టచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం, ఒక విధానం, 132 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అనేటువంటిది ఉంటుంది. మీరు 2 ఎంపీల నుంచి గత 15 సంవత్సరాల నుండి పార్టీ లోపల రన్ అవుతురు కావచ్చు, కానీ చాలా చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి విధానం లోపల మేము రిటర్న్గా తిట్టాలంటే పెద్ద లెక్క కాదు, కానీ మీరు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. తల్లి అంటే మాతృమూర్తితోటి సమానం. రాజకీయాలు ఉంటే ఉండొచ్చు, కాదనలేము. మీరు మమ్మల్ని విమర్శించవచ్చు, మేము మిమ్మల్ని విమర్శించవచ్చు. కానీ ఫ్యామిలీ పరంగా తల్లి కానీ భార్య కానీ మన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా మీ సంస్కారహీనానికి తగ్గట్టుగా ఇది కనబడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ బేషరతుగా పొన్నం ప్రభాకర్కు క్షమాపణ చెప్పాలని చెప్పి